అన్నగారు ఇప్పుడు మాల ధారణకు సంబంధించి ఇంతకు ముందు మాల వేసుకున్నటువంటి వస్త్రాలు ఉంటాయి కదా! ఇప్పుడు మాల వేసుకుంటే గనుక ఆ పాత వస్త్రాలు ధరించొచ్చా? లేదంటే ప్రతిసారి కొత్త వస్త్రాలే మనం తీసుకొని వేసుకోవాలా? మంచి ప్రశ్న. చాలా మందికి డౌట్ ఉండే ప్రశ్న హ్మ్. ఇది. మాల ధారణ అంటే లాస్ట్ ఇయర్ వేసుకోవచ్చా? హ్మ్. అంటే నా ఉద్దేశంలోనైతే 100% వేసుకోవాలి. హుహు. ఎందుకు వేసుకోవాలి అంటే మీ యొక్క 41 రోజుల శక్తి, 41 రోజుల తపస్సు అదంతా ఈ మాలలో నిక్షిప్తమైంది. ఈ 41 రోజులు చేసింది ఇక తీసుకుపోయే చెట్టుకో లేకపోతే ఆ పంబ నదిలో ఎక్కడనో దగ్గర పడేసి అలా చూస్తూ ఉంటాం. ఎక్కడ హ్మ్. పడితే చెట్లకు వేలాడుతుంటాయి, నీళ్ళలో కనిపిస్తూ ఎక్కడ పడితే ఉంటాయి అక్కడ కదా! ఇంకా దానికి ఒక అద్దు అదుపు ఉండదు. అవునవును. ఈ బట్టలు కూడా పనికిరావు అనుకుంటున్నారు, తీసుకుపోయి ఎక్కడ వేసేస్తాడు. హ్మ్. ఆ పంబా నదిలో వేస్తాడు, చెట్టు మీద వేస్తాడు, అవునా? గుట్టల మీద వేస్తాడు. అది మనం విలువ ఇచ్చేది దీక్షకి ఎంత గొప్ప విలువ అంటే అంత గొప్ప విలువ ఇస్తుంది. మనం బట్టలను చూసే దాంట్లో, మాలను చూసే దాంట్లో తెలిసిపోతుంది వాడు ఎంత గొప్పగా దీక్ష ఆ తపస్సు చేసిందని. ఒక్కసారి ఒక మాల వేసినము అంటే దాన్ని రిపీట్ చేయడం అనేది చాలా మంచిది. ప్రతిసారి మాలకు అది వేసుకోవడం అనేది చాలా మంచిది. హుహు. ఎందుకంటే మన శక్తి మనం 41 రోజులు శరీరం మీద మన మణికంఠుడు మన ముద్ర రూపంలో మన మాలలో ఉంటాడు. ఆ మాలలో ఉన్న దాన్ని తీసుకెళ్లి నువ్వు ఎక్కడో పడేసి ఇంకో కొత్త మాల అంటే రోజు సంవత్సరానికి ఒక కొత్త దేవుడు తెచ్చుకున్నట్టు నీ మీదకి ఆవాహన చేసుకుంటూ మళ్ళీ పంపిస్తాడు, మళ్ళీ తెచ్చుకుంటూ మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ అదొక ఏమంటారు, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటే నాది పని అయిపోయిన స్వామి తీసుకోవాలి నీ అనేది ఆయన మీద ఆయన పడేసినట్టు. అట్లా కాదు. ఈ సంవత్సరం వేసుకున్న మాల మీకు ఎంత వరకు లైఫ్ లాంగ్ వస్తుందో అంతవరకు అది తీసుకోవడం అనేది జీర్ణమయ్యే మంచిది. వరకు చాలా వాడుకుంటాం. మంచిది. అలా చేసుకోవడం ద్వారా ఏమైతే మన శక్తి, మన యొక్క పాజిటివిటీ, మన యొక్క దేవుడు మనతో ఉంటాడు. ఎట్లా భద్రపరచాలి అని మాల ఎప్పుడు కానీ ఎక్కడ మాలేస్తావు, నీ ఊర్లో వేసిన మాల ఓ ఇరుముడి కట్టుకో, వెళ్ళు ఆ స్వామి దర్శనం చేసుకో, సన్నిధానంలో నెయ్యాభిషేకం చూడు, ఆ నెయ్యిని తీసుకొని రా, ఇంటికి ప్రసాదం తీసుకొని రా. తీసిన తర్వాత అమ్మతోని లేకపోతే గురుస్వామితో మాత్రమే మాల తీపియాలి. పక్కా ఇది, పక్కా 100% చెప్తున్నది. మిగిలిన వాళ్ళు చేసేదంతా తప్పే. పంబాల తీపిస్తే నేను పంబాల తీపియడం అనేది పూర్ణ ఆ యొక్క పరిక్రమణ కానే కాదు. పంబాల తీయనే తీయదు. నీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఇంట్లో ఎక్కడైతే సన్నిధానం ఉందో ఆ సన్నిధానంకి వచ్చిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామి నీ దయతో నాకు మంచిగా అయిందని చెప్పి స్వామి నమస్కారం చేసుకున్న తర్వాతనే నీ యొక్క మాలను తీయాలి. ఆ మాల మంత్రాన్ని, విసర్జన మంత్రము, మాలాధారణ మంత్రం, 2 మంత్రాలు ఉంటాయి. మాల వేసుకునేటప్పుడు మంత్రం చదవాలి, మాల తీసేటప్పుడు మంత్రం చదవాలి. ఆ మంత్రాలు చదివిన తర్వాతనే అమ్మతోని కానీ ఆ యొక్క గురువుతోని కానీ మాల తీపించుకోవాలి. నా ఇష్టం, నేను పంబాల నాకు దర్శనం కోసమే పోలేను మనిషి ఎవరు. నేను ఓపెన్గా చెప్తున్నా, కేవలం దర్శనం కోసమే పోలేము. మనం ఎన్నో బాధ్యతలు, బంధాలను అన్నిటినీ ఆ స్వామి దగ్గర విన్నవించుకొని స్వామి యొక్క దీవెనలు తీసుకొని ఇంటి దానికి రావాలి. మనం కేవలం దర్శనం చేసుకున్నాం అయిపోయింది, నా మాల అయిపోయింది అనేది కాదు. ఆ మాల పరంపర అనేది ఎక్కడ దానికి కొనసాగుతుంది అంటే నువ్వు ఇంటికి వచ్చేదానికి కొనసాగుతుంది. ఆ పరంపరను అక్కడనే విడిచిపెట్టి స్వామికి అప్పచెప్పిన, నాకే అప్పచెప్పిన అంటే స్వామి ఆశీర్వాదం ఇచ్చింది, అక్కడనే తీసుకుంటాను, నాది నాకే అన్నట్టు. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతో విసర్జన ఆ యొక్క మంత్రాన్ని తీసుకొని మాల విరమణ చేయడం అనేది చాలా మంచిది. ఈ విషయాన్ని చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. బట్టలు కూడా అంతే అమ్మ. ఏమంటున్నాం మనం దాన్ని? దీక్షా వస్త్రము అంటున్నాం. అంతేనా? ఏదో మామూలు వస్త్రాలు, బట్టలు, మనం జీన్స్, టీషర్ట్ ఈ రకంగా కాదు. దీక్షా వస్త్రాలు అంటే ఒక యొక్క పరిశుద్ధమ, ఒక ప్రకృతికి సంబంధించినటువంటి, మన శరీరానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన పని చేస్తున్నాం కాబట్టి, ఆ దీక్షను తీసుకుంటున్నాం కాబట్టి ఆ దీక్షా వస్త్రము అంటున్నాం. అలాంటి దీక్షా వస్త్రాన్ని 41 రోజులు నిన్ను కాపాడినటువంటి, నీ శరీరాన్ని కాపాడినటువంటి వస్త్రాన్ని తీసుకుపోయి నేను పంబా నదిలో వేసేస్తాను, లేదు అంటే చెట్టుకో వేసేస్తాను, లేదు అంటే ఎక్కడనో వేసేస్తాను. అది కాదు. అది నీ ఇంట్లో ఈ మాల ప్లస్ బట్టలు 2 కూడా నీ యొక్క దేవుని గదిలో, నీ యొక్క దేవుళ్ళ దగ్గర ఉండాలి. నీ ఇంట్లో అప్పుడు కదా నీ ఇంట్లో మంచిగా ఉంటుంది. అప్పుడు కదా నీ ఇంట్లో లక్ష్మి కలకల్లాడేది. అప్పుడు కదా మనశ్శాంతి ఉండేది.
అట్లా కాకుండా సంవత్సరానికి ఒకసారి వేస్తున్న మాలకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఎప్పటిదప్పుడే కొత్తది కొనుక్కుంటా ఎప్పటిదప్పుడే కొత్తది వేసుకుంటా అంటే మనది మనం ఏమనుకుంటాం అంటే కొత్తగా ప్రపంచాన్ని సృష్టించుకొని మనం ఏదో చేసినట్టు ఉంటుంది. అంటే అమ్మ 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 అని అంటారు. ఎన్నిసార్లు అమ్మను పిలిచినా కూడా వేరే రకంగా అనిపించదు మనకు. అమ్మ అమ్మే, అమ్మ అమ్మే. కాబట్టి అయ్యప్ప అయ్యప్పనే, ఆ మాల మాలనే. ఫస్ట్ టైం వేసినటువంటి మాల కూడా ఇప్పటికీ దాచి పెట్టుకోవచ్చు, ఇప్పటికి వేసుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. అందులో ఎట్లాంటి దోషం రాదు. అంటారు చాలా మంది, అయ్యా మా ఇంట్లో ముట్టు అవన్నీ ఉంటాయి ఇవన్నీ ఇలా. అంటే నేను చెప్తాను, అది చెప్తాను, దానికి ఒక రీజన్ ఉంటుంది. ముట్టు ఉన్నంత కాలం నువ్వు దేవుని గదిలోకి వెళ్ళవు, దాన్ని ముట్టుకోవు, దాంతో చేయవచ్చు. కాబట్టి పైన పెట్టేసేయి. నువ్వు ఒక దేవుని గదిలో మంచిగా ఎవరు ముట్టని ప్లేస్ ప్రదేశంలో చూసి పెట్టేసి అయిపోయింది. ముట్టు అవన్నీ అయిపోయినాయి, తీసుకొచ్చుకో. నువ్వు మాల వేసుకునే సమయం వచ్చినప్పుడు మంచిగా పిండుకో. గంగాజలంతో అభిషేకం చేపి వాటన్నిటిని పిండు. అలాగే ఆ యొక్క ఆవు పాలతోని అలాగే గంగాజలంతో ఆ మాలను కడుగు, వేసుకో. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం కూడా పాపాలన్నీ పోవడానికి ఎక్కడికి పోతాం? గంగా పోయి మునుగుతాం, పాపాలన్నీ పోయినాయి. అట్లే అంతే. ఎప్పుడు కానీ పాలకు అగ్నికి ఏ ముట్టుడు అంటే ఏ ఒక్క ముట్టుడు కానీ ఏ ఒక్క దోషం కానీ ఈ రెండింటికి అంటావు. ఏంటిది? ఒకటి ఆవు పాలు, రెండోది వచ్చేసి అగ్ని. ఈ రెండింటికి అంటావు. అందుకే అవి రెండు ఎంత శుచిగా ఉంటాయో ఆ రెండింటితోనే అభిషేకం, పాలతో ఎప్పుడైతే అభిషేకం చేస్తావో ఆ యొక్క దోషాలన్నీ పోతాయి. కాబట్టి అభిషేకం చేసి నువ్వు మాల ధారణ మళ్ళీ వేసుకోవచ్చు. అంతేగాని సంవత్సరానికి ఒక మాల చేయడం అనేది తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.